హాయ్ ఫ్రెండ్స్. ప్రెజెంట్ మన విజయవాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు డీజిల్ గురించి, పెట్రోల్ గురించి ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మార్నింగ్ నేను నున్న నుంచి కండ్రిక వెళ్ళే దారిలో ఉన్న బంకులో పెట్రోల్ కొట్టించుకోవడానికి నాకు దగ్గర దగ్గర గంటన్నర పట్టింది. ప్రజలందరూ వాళ్ళ పనులు మానుకొని చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. కాలేజీలకు వెళ్ళేవాళ్ళు కానివ్వండి, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కానివ్వండి, వాళ్ళ సమయం అంతా ఇక్కడే చాలా వరకు వృధా అవుతుంది. సో దయచేసి గవర్నమెంట్ ఇటువంటి సమస్యను త్వరగా పరిష్కరించగలిగితే ప్రజలు చాలా మటుకు వాళ్ళ యొక్క సమయాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. చూడండి ఒకసారి ఎంతమంది లైన్లో నిలబడ్డారు. ఇది ఎర్లీ మార్నింగ్ 7 to 8:30 సమయంలో. ఇది పాయకాపురం పెట్రోల్ బంక్. ఇది నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ దాకా క్లోజ్లోనే ఉంది. ఇది మన ఇందిరాగాంధీ స్టేడియం ఎదురుగున్న పోలీస్ వారి పెట్రోల్ బంకు. ఇక్కడ మార్నింగ్ నుంచే చాలామంది లైన్లో ఉన్నారు. కార్ల వాళ్ళు అయితే చెప్పక్కర్లా. కార్ల వాళ్ళు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి దగ్గర దగ్గర కృష్ణలంక కట్ట దాకా భారీగా లైన్లో నిలబడాల్సి వచ్చింది. అంతేకాకుండా ట్రాఫిక్ కూడా చాలా మటుకు అంతరాయం ఏర్పడింది. ఇలాగ మధ్యాహ్నం 12:30, 1 దాకా ఉంది. సో గవర్నమెంట్ త్వరగా యాక్షన్ తీసుకుంటే చాలా మటుకు ప్రజలకు హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆయిల్ కొట్టించుకోవాల్సిన వాళ్ళు ఉంటే కొంచెం దగ్గరలో ఉన్న బంకులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి.